సహజ చనిపోయిందన్న విషయం ఇప్పుడు వరకు కూడా చాలామంది జీర్ణించుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అంటే చనిపోయింది అనేది ఒక ఎత్తేమో కానీ చంపబడ్డారు అనేది కూడా ముఖ్యంగా అది తీసుకోలేకపోతున్నారు. ఎందుకంటే రెండిటి మధ్య ఉన్న వ్యత్యాసం ఎంతవరకు అనేది కూడా మనకు తెలుస్తుందని చెప్పొచ్చు. ఆ తండ్రితో ఆ తల్లితో కూడా మనం మాట్లాడడం జరిగింది. వాళ్ళు కోరుకుంటుంది ఒక్కటే, మా కూతుర్ని చంపిన వ్యక్తిని మాకు అప్పగించండి, మేము మా కళ్ళ ముందే మేము చంపుతాము, లేకపోతే మా ముందే ఉరిశిక్ష వేయండి, లేకపోతే మా ముందే చంపండి, మా కూతురికి ఏ గతి అయితే పట్టిందో అదే గతి వాళ్ళకి పట్టాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిన ఆ ఆవేదన, ఆ బాధతో కూడిన ఆవేదన మాటలు కూడా మనం వినడం జరిగింది. ప్రస్తుతానికైతే మనం సహస్ర వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే రావటం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం మల్లికార్జునపల్లిలో వాళ్ళ అమ్మగారి ఇంట్లో అయితే ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ తల్లి తండ్రి కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ కూడా వచ్చి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తున్నారని చెప్పొచ్చు. చూడొచ్చు ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ రావడం జరిగింది. అమ్మ, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడే ఉంటారు. అంటే ఏమవుతారు మీకు? బిడ్డ కావాలి. మీ బిడ్డ అవుతుందా? మీ బిడ్డనా లేకపోతే బిడ్డ అవుతుందా? యారంలో అంటే మీకు ఎప్పుడు తెలిసిందమ్మా సహస్ర చనిపోయిందన్న విషయం? సోమవారం రోజు చనిపోయింది. సోమవారంలో సరిపోయింది. అంటే చనిపోయారనే తీసుకోవచ్చు, కానీ ఎవరో చంపేశారు 12 ఏళ్ళ బిడ్డని అంటే అసలు ఎట్లా తీసుకోవాలంటారు అది? అంటే మీరు అతన్ని ఏం చేయాలంటారు? చంపిన అతన్ని ఏం చేయాలంటారు? చంపేయాలి. మా పిల్లని ఎట్లా చంపేసిండ్రో ఆయనని గిట్ట నరికేయాలని చెప్తున్నాం. మేము చెప్పేది ఏం లేదు. మాకు కావాలే ముళ్ళు అంటలేము, మేము ముళ్ళకూరానికి పెంచుకోలేము మా పిల్లలను. అడ్డమైన కష్టం చేసి ఆయన నరకనికి ఆయన చేతికి అప్పచెప్పలేము మేడం. మాకు నడి రోడ్డులా మా పిల్లని ఎట్లా చేసిండో వాన్ని కూడా అదే గతి పట్టియాలంటున్నాం. మాకేమొద్దు, మా పిల్లని ఎట్లా చేసిండో అన్ని కూడా అట్లనే చేయండి, మాకు అదే సంతోషం, కానీ వేరేదేం సంతోషం వద్దు మాకు. మాకు అదే చంపిన తర్వాత 5 రోజుల పాటు అక్కడక్కడే తిరిగిండు. అంటే మేము మీడే కదా మేడం, మాకేం తెలుసు? వాళ్ళు హైదరాబాద్లో బతకనికి పోయిన వాళ్ళు, మేము పల్లెటూళ్ళు రల్లు ఉన్నోళ్ళం. మాకేం తెలుసు ఎప్పుడు చచ్చింది? మాకు ఏదో చనిపోయిండు అని ఫోన్లు అల్లించటాలకు మేము వెళ్ళినాము. మాకు అది తెలియదు, ఇది తెలియదు. మాకేం తెలుసు చెప్పు? చనిపోయిందని ఎవరమన్నా మొదలే పోయి చూసి వస్తామా పోనీకి? మాకు ఇంత ఘోరంగా చంపుతాడని మాకు తెలియదు కదా. ఇప్పుడు మాకు ఘోరంగా చంపనికి ఎట్లా వస్తా, వాళ్ళకు చేత ఎట్లా వస్తున్నాయి చెప్పండి. ఇన్ని తీసుకుంటారు, ఇన్ని వీడియోలు తీసి ఇంత అలచలు చేస్తారు. న్యాయం ఏం చేస్తారు మా పిల్లకి? ఇంతకి అంత 10-12 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన పిల్లని ఇంత ఘోరంగా కిరాతకంగా చంపి మళ్ళా వాడు జైల్లో పోయి పిల్లల జైలు వేస్తాము అక్కడ ఇక్కడ అంటే మాకు సంబంధం లేదు. అదంతా పిల్లగాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చి ఈ పిల్లకి ఎట్లయితే చాకుతో పొడిచి చంపిర్రో వాడిని కూడా పొడిచి చంపాలి. అందరు చూస్తుండగా చంపితే ఇంకొకరికి భయం అనేది వస్తుంది. వాళ్ళు ఇంకోసారి ఏంటంటే ఈ తప్పు చేస్తే మమ్మల్ని కూడా ఇట్లేం చేస్తారు కదా అనేది భయం ఉంటుంది. లేదని చెప్పి మేము శిక్ష వేస్తాము, జైలు ఉంచుతాము, 10 ఏళ్ళ తర్వాత వదిలిపెడతామంటే వాడు ఇంత చిన్న ఏజ్లో ఇంత దారుణం చేసిండంటే ఇంకా ఇన్నేళ్ళు గడిచినాయి అనుకో, 20-30 ఏళ్ళు వస్తే పెద్ద రౌడీ అవుతాడు వాడు. ఇంకెంతమంది ఆడపిల్లల జీవితాలతో వాడుకుంటాడు. వాళ్ళకి ఇల్లు లేదు, భూమి లేదు, కాబట్టి వాళ్ళు పట్టణంలో పోయి బతికిర్రు. వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఒక పిల్లగాన్ని ఇడిచిపెట్టి పోవాలంటే కూడా భయం అవుతుంది. ఇప్పుడు ఆ పిల్లగాన్ని పెట్టుకొని బతికితే వాళ్ళ భవిష్యత్ ఏంది? వాళ్ళకి ఎట్లా బతకగలుగుతారు? వాళ్ళకు కూడా కొంచెం న్యాయం చేయాలి కదా, వాళ్ళని కూడా చూసుకోవాలి కదా. గవర్నమెంట్ చూసి వచ్చి చేస్తారా? చేయాలి, లేదంటే వదిలేసేయండి. బయటికి వదిలేస్తే మాకు దోషింది మేము చేస్తాము. అంత చిన్న పిల్లని అట్లా ఎట్లా ఓడిస్తారు? అంత దారుణంగా ఎట్లా చేస్తారు? చూడొచ్చు చుట్టుపక్కల వాళ్ళే, అంటే ఊరు అన్నాక ఒక కుటుంబం లాగానే ఉంటుందని చెప్పొచ్చు. ఊరు మొత్తం కూడా సహస్ర మా ఇంటి పిల్లకి అన్యాయం జరిగింది, ఎవరైతే చంపాడో ఆ నిందితుడిని దుర్మార్గుడిని మాకు అప్పచెప్పండి అంటూ కూడా ఊరు మొత్తం కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.